రాజకీయ బలం ఉంది కదా అని రెచ్చిపోతే చట్టం తన చేతుల్లోకి తీసుకుంటే ఎలాంటి సీన్ రివర్స్ అవుతుందో చూపించే ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు అధికార గర్వంతో ఊగిపోయిన ఒక టీఎంసీ లీడర్ ఇవాళ నడి రోడ్డుపై నిక్కర్తో, నడుముకు తాడుతో, ఒంటి కాళ్లతో నిలబడాల్సి వచ్చింది. ఒకప్పుడు ఎవరి పేరెత్తితే ఆ ఏరియా జనం వణికిపోయారో ఇవాళ అదే జనం ముందు ఆయన చెవులు పట్టుకొని చేతులు జోడించి రోడ్డుపై నడుస్తూ క్షమాపణలు కోరారు. అతనెవరో కాదు, పశ్చిమ బెంగాల్ రాజకీయ సంచలనం సృష్టిస్తున్న ఫాల్తా పుష్పాలియాస్ జహంగీర్ ఖాన్. జహంగీర్ ఖాన్ ఒకప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే. ఈయన పవర్ఫుల్ లీడర్. ఫాల్తా నియోజకవర్గంలో ఈయన రేంజ్, ఈయన పవరే వేరు. ఆయన నడిస్తే వెనక 100 మంది, ఆయన పిడికిలి బిగిస్తే ఆ ఏరియా అంతా గప్చుప్. పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాల జిల్లా డయామండ్ హార్బర్ పరిధిలోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ బలమైన నేతగా చెలామణి అయిన జహంగీర్ ఖాన్ అంటే అందరికి ఒక లెక్క ఉండేది. సినిమాల్లో విలన్ తరహాలో తగ్గేదే లే అంటూ బిల్డప్ ఇవ్వడం వల్ల ఈయన స్థానికంగా అందరూ ఫాల్తా పుష్ప అని పిలుచుకునేవారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే పుష్పను పోలీసులు నడి రోడ్డుపై దించేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒంటిపై కేవలం ఒక షార్ట్ గడ్డంతో, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుముకు లావుపాటి పోలీస్ తాడు కట్టుండగా ఒక కానిస్టేబుల్ ఆ తాడును పట్టుకుని వెనకొస్తున్నాడు. ఈ క్రమంలో జహంగీర్ ఖాన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజల వైపు చూస్తూ చేతులు జోడించి చెవులు పట్టుకొని తలదించుకుని బహిరంగంగా క్షమాపణలు కోరుతూ కనిపించారు. ఒకప్పుడు ఎవరినైతే చూసి స్థానిక ప్రజలు భయపడ్డారో ఈ రోజు అదే లీడర్ ఇలా దీనంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడం చూసి జనం ముక్కును వేలేసుకుంటున్నారు. అయితే అసలు ఈ ఫాల్తా పుష్ప కథ ఇక్కడి దాకా ఎలా వచ్చింది? నిన్నటి వరకు కింగ్ లాంటాడు ఇలా ఇవాళ నిక్కర్తో రోడ్డుపైకి ఎలా వచ్చాడు అంటే దానికి కారణం బెంగాల్లో మారిన రాజకీయ సమీకరణాలే. ఎప్పుడైతే అక్కడ టీఎంసీ ఓడిపోయి బీజేపీ గెలిచిందో అప్పుడే జహంగీర్ ఖాన్ సీన్ సితారైపోయింది. ముఖ్యంగా బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ సువేందు అధికారి దెబ్బకు జహంగీర్ ఖాన్ సామ్రాజ్యం కుప్పకూలింది. సువేందు యాక్షన్ కు భయపడి తన సొంత నియోజకవర్గంలో జరగాల్సిన రీపోలింగ్ నుంచి కూడా ఈయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితిని ముందే గమనించి కేసులు ఎలాగైనా వెంటాడతాయనే భయంతో బెంగాల్ వదిలి పారిపోయారు. కానీ చట్టం వదలలేదు. పోలీసులు తీవ్రంగా గాలించి చివరకు ఇండియా నేపాల్ బోర్డర్ లోని పానీటాంకి ప్రాంతంలో ఈయన అరెస్టు చేసి పశ్చిమ బెంగాల్ కు లాక్కొచ్చారు. ఆ తర్వాత కోర్టు ఈయనకు 5 రోజుల పాటు పోలీస్ కస్టడీని విధించింది. నిజానికి జహంగీర్ ఖాన్ హవా నడిచిన కాలంలో ఆయనపై అనేక తీవ్రమైన ఫిర్యాదులు వచ్చాయి. సామాన్య ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం, ల్యాండ్ సెటిల్మెంట్స్, అక్కడ లోకల్ గా పిలుచుకునే కట్ మనీ వసూళ్లు, అలాగే ఓటర్లను బెదిరించడం లాంటి తీవ్రమైన ఆరోపణలపై ఫాల్తా పోలీస్ స్టేషన్ లో ఏకంగా 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మే 18న కోల్కతా హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక రక్షణ మే 26తో ముగిసిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి పోలీసులు జహంగీర్ ఖాన్ కు సినిమానే చూపిస్తున్నారు. ఆయన ఎక్కడైతే వసూళ్లకు పాల్పడ్డారో, ఎవరినైతే బెదిరించారో ఆయా బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా తీసుకెళ్తున్నారు. దీన్నే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. బట్ ఒక రాజకీయ నేతని ఇలా కేవలం హాఫ్ ప్యాంట్ తో నడుముకు తాడు కట్టి వీధుల్లో పరేడ్ చేయడం ఇప్పుడు లీగల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకే దారితీస్తుంది. సాధారణంగా ఎంతటి నేరస్తున్నైనా ఇలా బహిరంగంగా వీధుల్లో ఊరేగించడం, పరువు తీయటం చట్ట విరుద్ధం అంటూ గతంలో కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కలకత్తా హైకోర్టు కూడా పోలీసులను నివేదిక కోరింది. ఏదేమైనా అదొకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3వ సారి బెంగాల్ వీధుల్లో ఈయనకు పోలీసులు బేడీలేసి నడుముకు తాడుగట్టి ఊరేగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అధికారం శాశ్వతం కాదు, చట్టం ముందు ఎవరైనా లొంగిపోవాల్సిందే అనే దానికి ఈ బెంగాల్ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. నిన్నటి వరకు నియోజకవర్గాన్ని శాసించిన ఒక లీడర్ ఇవాళ నడి రోడ్డుపై నిక్కర్తో తాడుతో నిలబడ్డంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.